చాప్టర్ 132 ప్రారంభమైంది. మోనార్క్స్ మరియు రూలర్స్ మధ్య అసలు యుద్ధం మొదలు కాబోతోంది. సన్ జిన్వు, ఈసారి నేను షాడో మోనార్క్ గా వారిని ఎదుర్కొంటాను. ప్రమాదకరమైన రైడ్ తర్వాత ఎవరో చివరికి మాట్లాడుతున్నారు. జిన్ అన్నయ్య, ఆ రైడ్ విఫలమైంది. నిజం చాలా బాధాకరం జిన్వు, అది పూర్తిగా విఫలమైంది. చైర్మన్ నిశ్శబ్దంగా వింటున్నాడు. విఫలమైన భారంతో గది నిండిపోయింది. యూ మ్యాంగ్ హాన్, ఇది నేను ఊహించిన దానికంటే చెడ్డది. చైర్మన్ ఆ వార్తను ఆలోచిస్తున్నాడు. గది నిశ్శబ్దంగా మారింది. యూ మ్యాంగ్ హాన్, ఎన్నో గంటల అపస్మారక నిద్ర తర్వాత చైర్మన్ మేల్కొంటాడు. యూ మ్యాంగ్ హాన్, నేను మళ్ళీ నిద్రపోయినట్టున్నాను. ఎంతసేపు నిద్రపోయాను? అసిస్టెంట్, సార్, మీరు 23 గంటలు 46 నిమిషాలు నిద్రపోయా. అసిస్టెంట్ చైర్మన్ కు ఆశ్చర్యకరమైన వార్తను చెబుతున్నాడు. అసిస్టెంట్, సార్, మీకు చెప్పాల్సిన 2 ముఖ్యమైన వార్తలు ఉన్నాయి. ఎటర్నల్ స్లీప్ సిండ్రోమ్ నుండి ఒక రోగి మేల్కొన్నాడు. ఆ నిజం గదిలో ఉన్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అసిస్టెంట్, అవును, ఆ రోగి హంటర్ సుంగ్ జిన్వు తల్లి. చైర్మన్ ఒక ఆశ్చర్యకరమైన అవకాశాన్ని గ్రహించాడు. యూ మ్యాంగ్ హాన్, అంటే అతని శక్తులు ఎటర్నల్ స్లంబర్ సిండ్రోమ్ ను కూడా నయం చేయగలవా? సరే, రెండో వార్త ఏమిటి? రెండో వార్త చెప్పే ముందు ఒక అతిథి వస్తుంది. అసిస్టెంట్, సరే, మీ కుమార్తె ఇక్కడ ఉంది. ఆమె మిమ్మల్ని చూడడానికి వచ్చింది. అతన్ని చూసిన తర్వాత అతని కుమార్తె మాట్లాడుతుంది. డాటర్, నాన్న, మీరు ఈ పరిస్థితిలో ఎంతకాలంగా ఉన్నారు? అకస్మాత్తుగా ఒక భయంకరమైన యుద్ధం జ్ఞాపకం అతని మనసులో మెరిసింది. ఒక శక్తివంతమైన శత్రువు హంటర్ను నేలకేసి కొట్టాడు. భయంకరమైన దెబ్బతో హంటర్ బాధతో అరుస్తాడు. హంటర్ భారీ విగ్రహం చేతి భయంకరమైన శక్తితో పడుతుంది. హంటర్ నేల మీద బలంగా కొట్టబడతాడు. విగ్రహం యొక్క భయంకరమైన శక్తికి ఎముకలు విరిగిపోతాయి. హంటర్ శరీరం ఆ బలాన్ని తట్టుకోలేకపోతుంది. యుద్ధ భూమిలో ట్యాంకులు తమ గన్స్ తో కాలుస్తున్నాయి. సోల్జర్స్ కబూమ్, భారీ ఆయుధాలు కూడా ఆ రాక్షసులను ఆపలేకపోతున్నాయి. యుద్ధం పూర్తిగా అల్లకల్లోలంగా మారింది. హెలికాప్టర్లు ఆకాశం నుంచి బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాయి. పేలుళ్లు మొత్తం నగరాన్ని కంపింపజేస్తున్నాయి. ఈ రాక్షసాల మీద తుపాకులు పనిచేయవు. సోల్జర్, అక్కడే ఎందుకు నిల్చున్నావు? వెంటనే అతన్ని కూల్చేయండి. కాని ఒక్కసారిగా ఆకాశం నుంచి ఒక హంటర్ దూకాడు. ఒక్క దెబ్బతోనే అతను ఆ రాక్షసంపై దాడి చేశాడు. హంటర్ అతని కళ్లను గాయపరిస్తే మన కదలికలను అతను చూడలేడు. అతని కళ్లనే లక్ష్యంగా చేసుకోండి. ఆ రాక్షసపు మెరిసే కళ్ళు తన లక్ష్యాన్ని గట్టిగా చూస్తున్నాయి. కాని హంటర్ చూపు ఇంకా పదునుగా ఉంది. దాడికి సిద్ధంగా భయంకరమైన దెబ్బతో ఆ రాక్షసం భారీ విధ్వంసం సృష్టించింది. అతని శక్తితో మొత్తం వీధి కంపించింది. హంటర్, ఇంత పెద్ద శరీరం ఉన్నా ఇది ఇంత వేగంగా ఎలా కదులుతోంది? ఈ రాక్షసం నిజంగా భయంకరంగా ఉంది. రిపోర్టర్, ఈ క్షణంలో మేము టోక్యో ఆకాశం మీదుగా ప్రయాణిస్తున్నాం. ఇక్కడి నుంచే చూస్తే కూడా పరిస్థితి చాలా భయంకరంగా కనిపిస్తోంది. ఇది నరకల్లా కనిపిస్తున్న దృశ్యం. ఇంత పెద్ద విపత్తును హంటర్లు ఎలా ఎదుర్కొంటారు? జిన్వు, నేను వెంటనే వెళ్ళాలి. వాయిస్, వెళ్ళొద్దు చెల్లి. జిన్వు, వెళ్ళొద్దు. ఆమె స్వరం భయంతో కంపిస్తోంది. జిన్వు, ఏమంటున్నావు? చెల్లి, నువ్వు అక్కడికి వెళ్ళబోతున్నావు కదా? జిన్వు, లేదు, నేను వెళ్ళను. ఇటీవలి రోజుల్లో చాలా పని చేశాను. ఇప్పుడు కాస్త విశ్రాంతి కావాలి. తన చెల్లెలి తలపై మృదువుగా చేయి వేశాడు. చింతించకు. జిన్వు పార్క్ లో నిశ్శబ్దంగా కూర్చున్నాడు. ఆ శబ్దం ఆ రోజు నుండి ఆగలేదు. బేర్, నేను జిన్ ఆహ్ను కాపాడమన్నప్పుడు నువ్వు టీవీ షోలు చూడడం మొదలుపెట్టావా? బేరు, ఎస్ మైలార్డ్. జిన్వు, నేను గమనించాను. నా చెల్లెలు ఎలా ఉంది? బేరు, మైలార్డ్, సాధారణం కంటే ఎక్కువగా నిద్రపోయింది తప్ప ఏ విచిత్రమైనది గమనించలేదు. ఆమె బహుశా భయంకరంగా బాధపడింది. జిన్వు, 4 ఏళ్ల క్రితం నా మొదటి ఎక్స్పెడిషన్ తర్వాత మళ్లీ రైడ్కు వెళ్లొద్దని ఆమె ఎప్పుడూ అడగలేదు. నేను ఏమి చేయాలి? ఏమిటి? నగరంలో ఒక ఎత్తైన భవనం నిశ్శబ్దంగా నిలబడి ఉంది. జిన్వు, అతను నన్ను ఎందుకు కలవాలనుకున్నాడు? ప్రెసిడెంట్ యూ మ్యూంగ్ హాన్. యూ మ్యూంగ్ హాన్, హంటర్ సన్ జిన్వు, మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. నా పేరు యూ మ్యూంగ్ హాన్. నేను యూజెన్ కన్స్ట్రక్షన్ కంపెనీ అధ్యక్షుడిని. పత్రం టేబుల్ మీదకు నెమ్మదిగా జారింది. జిన్వు, యూ మ్యూంగ్ హాన్, డబ్బుతో నాకు కావలసినదంతా పొందగలనని నేను అంత అహంకారి కాదు, ముఖ్యంగా మీలాంటి రాంగ్ హంటర్ ముందు. అందువల్ల ఈ చెక్కును నా నిజాయితీకి గుర్తుగా మాత్రమే భావించండి. అంతే. జిన్వు, మీరు చెప్పబోయేది చాలా గోప్యమైన విషయం కావాలి. ఇది మీ గిల్డ్లో చేరమనే ఆఫర్ కాదని నాకు తెలుసు. అయితే మీరు నన్ను దగ్గర నుంచి ఏమి కొనాలనుకుంటున్నారు? యూ మ్యూంగ్ హాన్, అర్థమైందే. ఒక క్షణం కూడా విశ్రాంతి లేకుండా అతని తల్లిని పట్టుకున్నా అదే వ్యాధితో నేను బాధపడుతున్నాను. జిన్వు, జిన్హోకి ఇది తెలుసా? యూ మ్యూంగ్ హాన్, నా వైద్యుడిని తప్పించి ఇది ఇంకా 3 మాత్రమే తెలుసు. నా భార్య, నా కుమార్తె మరియు నా కార్యదర్శి. జిన్వు, అయితే ఇప్పుడు మనం 4 ఉన్నామన్నమాట.
యూ మ్యూంగ్ హాన్ అచ్చం అలాగే. యూ మ్యూంగ్ హాన్ ఈ వ్యాధికి చికిత్స కనుగొనడానికి జరిగిన విస్తృత పరిశోధనలో ప్రపంచంలో కేవలం ఒక వ్యక్తి మాత్రమే దీని నుంచి మేల్కొన్నట్టు తెలిసింది. ఆ వ్యక్తి మీ తల్లే కావడం సాధారణ యాదృచ్ఛికమని నేను అసలు భావించడం లేదు. హంటర్ సుంగ్ జిన్వూ, యూ మ్యూంగ్ హాన్, నేను మీ దగ్గర కోరేది నిజం మాత్రమే. మీరు నాకు సహాయం చేస్తే నా జీవితాంతం మీకు కృతజ్ఞుడిగా ఉంటాను. ఆ రోజు జిన్వూ ఒక కీలక నిర్ణయం ముందు నిలబడ్డాడు. 2 మార్గాలు, రెండిటికి పెద్ద పరిణామాలు ఉన్నాయి. ఒక మార్గం నిజాన్ని బయటపెడుతుంది, మరో మార్గం అతను ప్రేమించేవారిని కాపాడుతుంది. కానీ ప్రశ్న ఒక్కటే. Thanks for watching. Click bell icon for notifications. Subscribe for more videos.